అందరికీ నమస్కారం. ఉత్తరాంధ్రకి గర్వకారణమైన రాజా రావు శ్వేత చలపతి రామకృష్ణ రంగారావు కాలేజ్ గురించి ఈరోజు మీకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. 1962 సంవత్సరంలో స్థాపించబడిన ఈ కాలేజీ ఎంతోమంది గొప్ప వాళ్ళని తయారు చేసి ఈ సమాజానికి అందించింది. వారిలో మంచి మంచి డాక్టర్లు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఇంకా వేరు వృత్తుల్లో వారికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఆ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేసి తర్వాత కాలంలో ఆ కాలేజీ ప్రిన్సిపాల్గా పనిచేసి ఆయన అందమైన కుటుంబంలో ఆనందంగా విశ్రాంతి జీవితం గడుపుతున్న శ్రీ చెలికాని చల్లారావు గారిని ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. నేను కూడా మీ విద్యార్థిని. అది ఇంత గొప్ప కాలేజీ ఎందుకంటే మేము యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు బొబ్బిలి కాలేజీ స్టూడెంట్స్ ని అంటే మాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండేది. అలాంటి కాలేజీకి మీరు ప్రిన్సిపాల్ గా పనిచేయడం, దాని గురించి మీరు కాలేజీలో జాయిన్ అయినప్పటి పరిస్థితుల గురించి కొంచెం వివరించండి. Okay. I'll start from the beginning. మాది అవుతుంది. మా అమ్మగారు అవుతుంది, మా నాన్నగారు సీతారాం. అలసంగిలో చదువు సమంగా ఉండేది కాదు, నాకు తెలియదు. నేను ఇట్స్ వెరీ యంగ్. అప్పుడు మా ఫాదరు మదర్ ఏం చేశారంటే, ఇలా కాదు బొబ్బిలి హై స్కూల్లో అడ్మిట్ చేసేద్దామని 8th ఇయర్లోనే అడ్మిటెడ్ టు ఫస్ట్ ఫామ్ గ్రాండ్ స్కూల్లో. బండి మీద ఏదో వచ్చాము, పరీక్ష రాశాను, ఏడ్చాను. ఇక నాకు తెలియదు ఏమిటి కదా, తెలియదు అసలు. సరే ఏదో పరీక్ష పాస్ అయిపోయాం. ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్, 11th క్లాస్. అప్పుడు ఎస్ఎస్ఎల్సి వరకు సంస్థానం హై స్కూల్లోనే చదవడం జరిగింది. అది అయిపోయిన వెంటనే బహుశా మా చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఆమెకి నన్ను లయోలా కాలేజీ, విజయవాడ లయోలా కాలేజీకి పంపించాను. ఇంటర్మీడియట్ ఐ హ్యావ్ స్టడీడ్ ఎట్ విజయవాడ. తర్వాత బిఎస్సి అక్కడ సిబిజెడ్ లేదు అప్పుడు, ఎందుకంటే అది కూడా 54లో పెట్టే కాలేజీ అది. మాది థర్డ్ బ్యాచ్. అక్కడి నుంచి ఏవియన్ కాలేజీలో బిఎస్సిలో జువాలజీ గురించో చేరాను. కాలేజీ ఫస్ట్ వచ్చాను. కాలేజీ ఫస్ట్ వచ్చాను. తర్వాత ఎంఎస్సికి ఆంధ్ర యూనివర్సిటీలో అంతవరకు ఏంటంటే ఆనర్స్ ఉండేది. ఆనర్స్ తర్వాత సైన్స్కి అయితే 1 year బై రీసెర్చ్, లేకపోతే ఎంఎస్సి ఉండేది కాదు, బిఎస్సి ఆనర్సే. ఆర్ట్స్కి మాత్రం బిఏ ఆనర్స్ తర్వాత 50 రూపాయలు కడితే ఎంఏ ఇస్తారు. అది ప్రొసీజర్. అయితే మేము వచ్చే టైంకి మాది సెకండ్ బ్యాచ్ ఎంఎస్సి రెగ్యులర్ స్టడీ. మా ముందు ఒక బ్యాచ్ 6 స్టూడెంట్స్, మా బ్యాచ్ 10 మందిలో నేను ఒకటి సీట్స్లో. ఎంఎస్సీ అయిపోయాక ఇలాగ 62లో ఎంఎస్సీ కంప్లీట్ అయింది. అదే టైంలో కాలేజీలో ఇక్కడ రాజావారి పేరుతో కాలేజీ పెట్టడం జరిగింది. నన్ను అందులో అబ్జర్వ్ చేసుకున్నాను. సో దట్ వాజ్ ది స్టార్ట్ ఆఫ్ మై కెరియర్ యాజ్ ఎ టీచర్. సో 62లో జాయిన్ అయ్యి 2000లో రిటైర్ అయ్యాను. అంటే 38 years. తర్వాత 60-62 చేశారు. దెన్ ఇట్ వాజ్ ఓన్లీ 58 years. సో 58 yearsలో హాయిగా పెన్షన్. అప్పుడు కంటే ఇప్పుడే గెటింగ్ పెన్షన్ అని ఇది. ఆ రోజుల్లో కాలేజీలో బొబ్బిలి కాలేజీలో చాలా బాగుండేది. ప్రిన్సిపాల్ గారు మేము ఎంఎస్సి చదివినప్పుడు ఫస్ట్ ఇయర్లో అందులో ఒక 2-3 స్టోర్స్ ఇచ్చారు. చూసుకుని మీరు జస్ట్
వైట్ పేపర్, నోట్ బుక్స్, తర్వాత రికార్డ్స్, లైబ్రరీ బుక్స్ తెప్పించుకోవడం అన్నీ కూడా మాకే ఆర్గనైజ్ ఇచ్చారు. మాకు అంతకంటే ఇంకేం కావాలి, ఈ పుస్తకాలు చదువుకోవడానికి మంచి అవకాశం. ఆ రోజులు ఏంటంటే మన కాలేజీ కన్నా కొంచెం ఇదే ఉండేది. వాళ్ళు పుస్తకాలు పంపించేవారు మా ముందు. పంపిస్తే తర్వాత మీరు పే చేయండి అనే రకమైన నమ్మకం కూడా ఏర్పడింది. నోవెల్స్ కానీ ఇది కానీ మంచి పుస్తకాలు ఇది ఈ రకంగా ఉండేది. ఆయన కూడా వదిలేశారు. వదిలేస్తే నెక్స్ట్ నేను రావడం జరిగింది ఇన్ఛార్జ్ వారు. కూతురు అక్కడ ఐర్లాండ్ నుంచి ఫోన్ చేశారు. అంటే హంస అని ఒక సంస్థ ఉందట. నాకు అది తెలియదు. చాలా పెద్ద, అంటే ఇండియాలో ఉండే పెద్దోళ్ళంతా ప్రొఫెసర్లు కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ వాళ్ళంతా చాలా టాప్ లెవెల్. ఈజ్ వెరీ యాక్టివ్. ప్రసాద్ ఈజ్ వెరీ యాక్టివ్. అసలు మీకు ఈ సంవత్సరం అవార్డు మీకు ఇవ్వాలి ఉంది. నేను ఐర్లాండ్లో ఉన్నాను కానీ నాకు ప్రసాద్ నాకు అవార్డు నాకు వద్దని చెప్పాను. I have decided to give the award, one of the awards to you this year. ఇక్కడ మన సంజయ్స్లో ఉన్నారు కదా గోపాల్ విల్ క్యారీ మ్యాటర్. సో చెప్పాడు ఏదో మామూలు ఇవన్నీ జరిగాయి అన్నమాట. జరిగి తర్వాత ఒక చాలా పెద్దోళ్ళమ్మ చాలా అది అసలు మనం ఆ పేరు విన్నాకే ఇది పడే వాళ్ళతో నాకు ఇవ్వడం అంటే ఎక్కడ ఆకాశం నేల అంత తేడా అమ్మ. మెంబర్స్ మరొక ఆయన కూడా ప్రొఫెసర్ గారు ఇదే పెద్ద ఆయన సంస్కృతం యూనివర్సిటీ 3 యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్ చేశారు. చాలా ఇచ్చి తర్వాత చెప్పారు సరే మీకు 10,000 రూపాయలు క్యాష్ అవార్డు ఇప్పిస్తాను. నాకు ఉత్తరప్రసాద్ రాగని దర్శనం ఎందుకని కాదు ఇస్తాను సరే పంపిస్తే నేనేం చేసుకున్నట్టే వైజాగ్ భీమిలి దగ్గర బర్త్ అండ్ డబ్ స్కూల్ ఉంది కదమ్మా, ఇంత అనుభవజ్ఞులైన చల్లారావు గారి తాలూకా అనుభవాలన్నీ విన్నాము, పంచుకున్నాం. ఇవి మనకి చాలా ఉపయోగకరమైనవి కూడా. పెద్దల నుంచి మనం నేర్చుకోదగినవి చాలా ఉంటాయి అనేది ఈరోజు ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను తెలుసుకున్నాను. మీరు కూడా దీన్ని చాలా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. ఉంటాను. నమస్కారం.